వద్దంటున్న ఈ బండదాంతో నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ అక్రమ సంతానానికి కూడా ఆయన నా పేరు పెట్టాలనుకుంటున్నారు. నా పేరు సమీర. మా అమ్మ చనిపోయినప్పుడు సరిగ్గా నాకు 7 ఏళ్లు. అది జరిగిన కొద్ది రోజులకే మా నాన్న 2వ పెళ్లి చేసుకుని పిన్నిని తీసుకొచ్చాడు. మా పిన్ని, నా సవతి ఎప్పుడు నాతో అయిష్టంగానే ప్రవర్తించేవారు. నేను చాలా అందంగా ఉండేదాన్ని. అది తట్టుకోలేక మా పిన్ని నన్ను ఏదో ఒక కారణంతో కొడుతూ ఉండేది. నాకు 15 ఏళ్ళు వచ్చేసరికి ఏం జరిగిందో తెలీదు. నా హార్మోన్లు దెబ్బతినడం వల్ల ఉన్నట్టుండి నేను లావుగా అసహ్యంగా తయారయ్యాను. నా బరువు 120 కిలోలకు పెరిగింది. మా పిన్ని ఎవరికీ తెలియకుండా ఏవో మందులు ఇచ్చిందని, దానివల్లే నాకు హార్మోన్ల ప్రాబ్లమ్స్ వచ్చి నేను లావుగా మారానని నాకు తర్వాత తెలిసింది. అందరూ నన్ను చూసి ఎగతాళి చేసేవారు. ఏ అబ్బాయి కూడా నన్ను చూడ్డానికి ఇష్టపడేవాడు కాదు. నేనెంత డిప్రెషన్లోకి వెళ్ళానంటే సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ అనుకోకుండా ఒకరోజు నాకు సంబంధం వచ్చింది. సంజయ్ సిటీలోనే బాగా రిచ్ మరియు అందమైన బిజినెస్ మ్యాన్. అంత ధనవంతుడు, అందగాడు అయిన సంజయ్ నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ నేను చాలా సంతోషించాను. ఇక అంతా బానే ఉండిపోతుందని అనుకున్నాను. కానీ పెళ్లి తర్వాత జరిగిన సంఘటన నేను కలలో కూడా ఊహించలేదు. పెళ్లైన వెంటనే నా భర్త సంజయ్ పై చదువులకని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే రోజు సాయంత్రం హఠాత్తుగా నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఏదో హెల్త్ ప్రాబ్లం అనుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తే అక్కడ ఊహించని సంఘటన జరిగింది. అది నాకు ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. డాక్టర్ చెప్పింది విని నా కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. సమీరా, నువ్వు తల్లివి కాబోతున్నావు సమీరా. డాక్టర్ మాటలు వినగానే 18 ఏళ్ల సమీర గుండె ముక్కలైంది. ఆమెకు ఎంత ఆలోచించినా తను ప్రెగ్నెంట్ ఎలా అయ్యిందో అర్థం కాలేదు. సమీర ఎలా షాక్ అయిందో ఆమె తండ్రి కూడా అలానే నిర్ఘాంతపోయాడు. డాక్టర్ మాటలు వింటూనే అతను సమీరపై విరుచుకుపడ్డాడు. ఇంత లావుగా ఉన్న నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. రావుగారు కుటుంబం నిన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ నువ్వు నా గౌరవాన్ని మట్టిలో కలపడానికే కంకణం కట్టుకున్నట్టున్నావు. నిన్ననే పెళ్ళయింది, కానీ ఈ రోజు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. పెళ్ళైన వెంటనే సంజయ్ పై చదువులకు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరిగింది? పెళ్లికి ముందు నువ్వు సంజయ్ని కలవలేదు కదా? లేదు నాన్న, నేను సంజయ్ని మొదటిసారి నిన్ననే కలిశాను. నన్ను తాకడం కాదు కదా, కనీసం అతను నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సిగ్గులేనిదానా, మరి ఎవరితో తిరిగి ఇంత పాపం చేశావు? ఇప్పటిదాకా నీ ఆకారం మూలంగా నీకు పెళ్లి చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకట. సంజయ్కి అతని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేనేం సమాధానం చెప్పను? నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. అసలు ఇది ఎలా జరిగిందో కూడా నాకేం అర్థం కావడం లేదు. నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకో, లేదంటే మనం ఈ సమాజంలో తలెత్తుకు తిరగలేం. సరిగ్గా అప్పుడే డాక్టర్ ఆయన మాటలకు అడ్డుపడి ఇలా అంది. సమీర 4 నెలల గర్భవతి. ఇప్పుడు కనుక అబార్షన్ చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం. అది విన్న సమీర తండ్రి మళ్లీ సమీరపై విరుచుకుపడ్డాడు. 4 నెలల నుంచి జరుగుతున్న ఈ నిర్వాకం గురించి మాతో ఇప్పుడు చెబుతున్నావా? నిజం చెప్పు, ఈ పాపం ఎవరిది? కష్టాల ఊబిలో ఉన్న మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు రావు గారు. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ మన కుటుంబం దిగజారే పరిస్థితి వచ్చింది. నన్ను నమ్మండి నాన్న, గత 5 నెలలుగా నేను ఇంటి నుండి అడుగు కూడా బయట పెట్టలేదు. అప్పుడే సమీర వాళ్ళ నాన్నకి సంజయ్ వాళ్ళ నాన్న నుండి కాల్ వచ్చింది. చూడండి, నాకు సమీర ప్రెగ్నెన్సీ గురించి తెలుసు. మీరేమీ బాధపడకండి. ఆ బిడ్డను సంజయ్కి వారసుడిని చేసే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ సమీరాలు విడిపోకుండా చూస్తాను. సమీర డెలివరీ అయ్యేంత వరకు తనని వాళ్ళింట్లోనే ఉంచుకోమని సంజయ్ వాళ్ళ నాన్న సమీర తండ్రికి చెప్పాడు. ఆ విధంగా ఆ వార్త ఎవరికీ తెలియకుండా చూస్తారు. ఇకపై చదువులకి వెళ్లిన సంజయ్ మరో 5 నెలలు అక్కడే ఉండబోతున్నాడు. కాబట్టి ఆ విషయం అతనికి కూడా తెలీదు. సమీర తండ్రి సంజయ్ వాళ్ళ నాన్న చెప్పినట్టే చేశాడు. కానీ సమీర తండ్రి గోపాల్కి అర్థం కాని విషయం ఏంటంటే సంజయ్ వాళ్ళ నాన్నకు ఈ ప్రెగ్నెన్సీ విషయం ఎలా తెలుసు, పైగా ఈ అక్రమ సంతానాన్ని సంజయ్కి వారసుడిగా ఎందుకు చేయాలనుకుంటున్నాడు అని. మరుసటి రోజు సమీర తండ్రి ఇంట్లో ఉన్న గత 5 నెలల సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని చూసి నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. గత 5 నెలలుగా అబ్బాయిలెవరూ ఇంటికి రాలేదు. సమీర్ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. సమీర ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆమె తండ్రికి ఒక మిస్టరీలా మారింది. సమీర తన ప్రెగ్నెన్సీ విషయంలో పడిపోయి దాదాపు అన్నిటినీ మర్చిపోయింది. ఆమె ఎవరిని కలవట్లేదు, ఎవరు ఆమెని కూడా కలవట్లేదు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డతోనే మాట్లాడుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు సమీర వాళ్ల ఇంటి బయట గార్డెన్లో మొక్కలకు పైప్తో నీళ్లు పడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆమె కాళ్ల కింద భూమి అదిరినట్లు అనిపించింది. ఆ శబ్దం విని అటు చూడగా వాళ్ళింటి మెయిన్ గేట్ వైపు నుండి ఒక స్పోర్ట్స్ బైక్ లోపలికొచ్చింది. ఆ బైక్ మీద వచ్చిన అతన్ని చూసి సమీర గుండె వేగం పెరిగినట్లు అనిపించింది. అతను మరెవరో కాదు, సమీర భర్త సంజయ్. నువ్వు 5 నెలల తర్వాత కదా రావాల్సింది. ఎదురుగా సంజయ్ని చూడగానే భయంతో సమీర గుండె వేగంగా కొట్టుకుంది. ఇంకా గొంతు కూడా తడారిపోయింది.
కోపంతో రగిలిపోతున్న సంజయ్ సమీరని చూస్తూ, నీ సిగ్గులేని పనులకో హద్దు లేదు. దొంగ పోలీసుని ప్రశ్నించినట్టు నువ్వు నన్ను అడుగుతున్నావా? సంజయ్ మాటలు విన్న సమీరకు ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఆమె కాళ్లపై సరిగ్గా నిలబడలేకపోయింది. కళ్ళు తిరిగి కింద పడబోయింది. సంజయ్ మాటలకు సమీరకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. సరిగ్గా అప్పుడే సమీర తండ్రి గోపాల్ కారు మెయిన్ గేట్ నుండి లోపలికొచ్చింది. గోపాల్ వెంటనే కారు దిగి సంజయ్ దగ్గరికొచ్చాడు. బాబు సంజయ్, సడన్ గా వస్తున్నానని ఫోన్ చేసావు. మీ కాలేజీకి హాలిడేస్ ఇచ్చారా? పెళ్ళైన 4 నెలల తర్వాత వచ్చాను. మీరు మీ అల్లుడికి ఇలాగైనా వెల్కమ్ చెప్పేది? ఏంటో చాలా మార్పులు జరిగినట్టున్నాయి ఇక్కడ. సంజయ్ సమీర కడుపు వైపు చూస్తూ తన జేబులో నుంచి మందు బాటిల్ తీసి తాగడం మొదలుపెట్టాడు. వచ్చినప్పటి నుంచి అతని కళ్ళు సమీర కడుపునే గమనిస్తున్నాయి. సిచ్యుయేషన్ ని కాస్త మార్చేందుకు గోపాల్ సంజయ్తో, రండి సంజయ్ బాబు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడండి సంజయ్ బాబు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నేను అర్థం చేసుకోగలను. అది విన్న సంజయ్ ఒక్కసారిగా, మీకు అర్థమైన విషయం మా ఇంట్లో మా నాన్నకు అర్థం కావటం లేదు. వద్దంటున్న ఈ బండదాంతో నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ అక్రమ సంతానానికి కూడా ఆయన నా పేరు పెట్టాలనుకుంటున్నారు. ముందు అసలు ఈ బండదాన్ని నా మెడకు కట్టి ఎందుకు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లా. తను చూస్తేనే నేను చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తనతో ఒక్క క్షణం కూడా నేను ఉండలేకే పెళ్లి మండపం నుంచి వెంటనే వెళ్ళిపోయాను. అరిచి అరిచి సంజయ్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. నెలల తరబడి తనలో దాచుకున్న ఉక్రోషాన్ని బయటికి కక్కుతున్నట్టుగా ఊపిరి పీల్చుకున్నాడు. సంజయ్ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఇంకా తన మీద కోపం తగ్గక సమీర వైపు చూస్తూ, చూడండి సిగ్గులేంది, వేరొకరి బిడ్డను తన కడుపులో పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంది. అయినా ఇంత జరిగినా కూడా ఈరోజు నా ముందు ఎలా సిగ్గు లేకుండా నిలబడిందో. ఎలా అనుకుంటున్నావు నీ బిడ్డకు నా ఇంటి పేరు పెడతానని? ఎవరి బిడ్డనో రావు గారింటికి వారసుని చేద్దాం అనుకున్నావా? సంజయ్ మాటలు విని సమీర ఎంత బాధపడిందో అంతకంటే ఎక్కువగా తనకి కోపం వచ్చింది. లావుగా ఉండడం వల్ల ఇలాంటి మాటలు వినడం అలవాటు చేసుకున్నా ప్రస్తుతం తనకి పుట్టబోయే బిడ్డ గురించి అలా మాట్లాడుతుంటే భరించలేకపోయింది. ఎవరో నా బిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేనెందుకు వినాలనుకుంది. బిడ్డ గురించిన ఆలోచన రాగానే సమీరకు ఒక్కసారిగా ఎక్కడలేని తెగింపొచ్చి ఏమీ ఆలోచించకుండా, ఈ పెళ్లి మీద నాకు నమ్మకం లేదు అని అంది. అది విన్న గోపాల్ మరియు సంజయ్ షాక్తో నిలబడిపోయారు. అంత అమాయకంగా ఉండే అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని సంజయ్కి అర్థం కాలేదు. అయినా నన్ను ఎదిరించడానికి ఎంత పొగరు అని ఏదో అనబోతూ ఉండగా గోపాల్ సంజయ్ని కన్విన్స్ చేస్తూ, సమీరకి ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదు, తన మాటలు పట్టించుకోవద్దు. ఒకవేళ పుట్టబోయే బిడ్డ మీకు అడ్డమైతే ఆ బిడ్డ పుట్టిన వెంటనే సమీర నుండి శాశ్వతంగా దూరం చేస్తాను. నా మాట నమ్మండి. తన తండ్రి మాటలు విన్న సమీరకు తనను వెనక నుండి ఒక పెద్ద ట్రక్ ఢీకొట్టినట్టు, ఆమె జీవితం చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం ఊపిరాగిపోయినట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయంలో సమీరకు ఉన్నట్టుండి కడుపులో నొప్పి మొదలైంది. నొప్పికి విలవిల్లాడుతూ కింద పడబోయింది. అది చూసిన గోపాల్ వెంటనే సమీర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తనని కూర్చోబెట్టి హడావిడిగా అంబులెన్స్కి కాల్ చేశాడు. అదంతా చూస్తున్న సంజయ్ తనకు ఏమాత్రం సంబంధం లేనట్టు కనికరం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చీకటి పడుతూ ఉండగా సమీరకి కళ్ళు మూతలు పడసాగాయి. నెమ్మదిగా తన స్పృహ కోల్పోయింది. పిల్లల ఏడుపుకి సమీర నెమ్మదిగా కళ్ళు తెరిచింది. చూడముచ్చటగా ఉన్న 2 పిల్లలు తన పక్కనే ఉన్నారు. సమీర కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. ఆ పిల్లల్ని చూడగానే సమీర తన బాధలన్నీ మర్చిపోయింది. సమీర తన పిల్లల్ని ఒడిలోకి తీసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఒక ముసుగు మనిషి అక్కడికి వచ్చి పిల్లల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో సమీర బలహీనంగా ఉండడం వల్ల తను ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తిని ఎదుర్కోలేకపోయింది. సమీర తన కూతుర్ని మాత్రం ముసుగు వ్యక్తి నుండి కాపాడుకోగలిగింది. కానీ ముసుగు మనిషి సమీర కొడుకును తీసుకొని పారిపోయాడు. కూతురికి కూడా ప్రమాదం ఉందని సమీర భయపడింది. దాంతో అట్నుండటే సమీర బెంగళూరులోని మేనత్త వద్దకు వెళ్లిపోయింది. నెమ్మదిగా సమీర పరిస్థితి మెరుగుపడ్డం మొదలైంది. ఆమె తన కూతురుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. చూస్తుండగానే 6 ఏళ్లు గడిచిపోయాయి. ఆ 6 ఏళ్లలో చాలా మార్పులొచ్చాయి. సమీర ఒబెసిటీ ప్రాబ్లం నుండి బయటపడి నాజూగ్గా ఎంతో అందంగా తయారైంది. ఇప్పుడు ఆమెని గుర్తుపట్టడం ఎవరికైనా కష్టమే. అంతేకాదు, ఈ 6 ఏళ్లలో సమీర ఒక ఫేమస్ న్యూరో సర్జన్ గా మారి డాక్టర్ మీరా గుప్తా పేరుతో ఫేమస్ అయింది. సమీర తండ్రి ఈ 6 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆమెకు ఫోన్ చేయలేదు. కానీ ఈ రోజు హఠాత్తుగా ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అది విన్న సమీర మొహంలో దిగులు మొదలైంది. అసలు ఏం జరిగిందని సమీర మేనత్త ఆమెను అడిగింది.
అప్పుడు సమీర వాళ్ళ అత్తతో, నాన్న కాల్ చేశారు, నేను వెంటనే హైదరాబాద్కి వెళ్ళాలి. ఇంత సడన్ గా ఏం జరిగిందో తెలీదు, చాలా అర్జెంట్ పని అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాతే చెప్తానని చెప్పారు. నిజానికి హైదరాబాద్ అంటేనే సమీర భయపడేది. ఎందుకంటే తనకి సంబంధించి గతం తాలూకు చేదు జ్ఞాపకాలు అక్కడున్నాయి. అంతేకాదు తన 6 ఏళ్ల కూతురు మీద తన గతం యొక్క నీడ కూడా పడకూడదనుకుంది. కానీ ఈరోజు సమీర ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఆమె మనసులో తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ, నీ గతం నుండి ఇంకా ఎంతకాలం పారిపోతావు సమీరా? 6 ఏళ్ల క్రితం నువ్వు చేయలేకపోయిన పనిని ఇప్పుడు పూర్తి చేసే అవకాశం వచ్చింది. తప్పిపోయిన నీ బిడ్డని ఎలా అయినా కనిపెట్టాలి. అలా ఆలోచిస్తూనే సమీర తన లగేజ్ ని సర్దుకొని కూతురితో కలిసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కింది. ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉండగా సమీర ఫోన్ మోగింది. తన తండ్రి గోపాల్ నుండి కాల్ వచ్చింది. సమీర ఫోన్ ఎత్తగానే గోపాల్ ఏ విషయం అడగకుండా ఇలా అన్నాడు, నేను పికప్ చేసుకోవడానికి సంజయ్ ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు, అతనితో కలిసి నేరుగా ఇంటికి రా. అలా చెప్పి గోపాల్ ఆగిపోయాడు. మళ్ళీ ఏదో ఆలోచించి ఇలా అన్నాడు, ముందు నువ్వు ఇంటికి రా, నేను నీకు అన్నీ చెప్తాను గాని. అది విని సమీర ఆలోచనలో పడింది. సంజయ్ నన్ను పికప్ చేసుకోవడానికి ఎందుకు వస్తున్నాడు? 6 ఏళ్లలో ఒక్కసారి కూడా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయని వ్యక్తి ఇప్పుడు నన్నెందుకు కలవాలనుకుంటున్నాడు? నాన్న నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచిస్తూ సమీర ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ వైపు నడుస్తోంది. గోపాల్ చెప్పినట్టే సంజయ్ ఎయిర్పోర్ట్ బయట సమీర కోసం వెయిట్ చేస్తున్నాడు. హఠాత్తుగా సంజయ్ కళ్ళు ఎయిర్పోర్ట్ గేట్ వైపు పడ్డాయి. అక్కడ ఎవరినో చూసి అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకొస్తున్న ఓ అమ్మాయిని చూశాడు సంజయ్. ఇంతకు ముందెప్పుడు అలాంటి అందమైన అమ్మాయిని చూడనట్టు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి అందాన్ని చూసిన సంజయ్, ఓ గాడ్, హైదరాబాద్లో ఇంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సంజయ్ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా రైలింగ్ మీదుగా దూకి ఆ అమ్మాయి వైపు పరిగెత్తాడు. ఒక్కసారిగా సంజయ్ ఆ అమ్మాయి ముందుకొచ్చి ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఈ అందమైన అమ్మాయి మరెవరో కాదు, సమీర్ అనే అన్న విషయం సంజయ్కే మాత్రం తెలియలేదు. సమీర రూపం పూర్తిగా మారిపోవడం మూలంగా అతను ఆమెని గుర్తించలేకపోయాడు. అకస్మాత్తుగా సంజయ్ని తన ఎదురుగా చూసిన సమీర ఆశ్చర్యపోయింది. ఒక్క క్షణంలో తనకి తన గతమంతా గుర్తొచ్చింది, దేన్నైతే తాను ఎప్పుడూ మర్చిపోవాలనుకునేదో. మళ్లీ అతను ఇంతకు ముందులా తనను అవమానించే అవకాశం ఉందనుకుని అలా జరిగితే సంజయ్ని చెప్పుతో కొట్టాలనుకుంది. కానీ తన కూతురు స్వీటీ ముందు ఎలాంటి డ్రామా క్రియేట్ చేయదలుచుకోలేదు. అప్పుడు అనుకోకుండా సంజయ్, హలో ఏంజల్, నువ్వు హైదరాబాద్కి మొదటిసారి వచ్చినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు నిన్ను హైదరాబాద్లో చూడనే లేదు నేను. సమీర సంజయ్ మాటలు వినిపించుకోకుండా పక్కకు జరిగి టాక్సీని పిలవడానికి ట్రై చేస్తోంది. టాక్సీ, టాక్సీ! తనను గుర్తుపట్టడం ఇష్టం లేక వదులుకున్న వాళ్లలో సంజయ్ కూడా ఒకడు. సంజయ్ సమీర వైపు పరిగెత్తి మళ్లీ ఆమె దారిని అడ్డుకున్నాడు. అరే అరే, టాక్సీ అవసరమే ఉంది. నా కారులో నేను ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాను. అవును, కానీ ఈ చిన్న పాప ఎవరు అంటూ సంజయ్ స్వీటీ వైపు చూపిస్తూ ఆమె బుగ్గపై నిమిరాడు. ఓ, అర్థమైంది. ఈ పాప మీ చెల్లెలు కదా? అది విన్న స్వీటీ గట్టిగా నవ్వింది. ఇంతలో టాక్సీ వచ్చి సమీర ముందు ఆగింది. సమీర త్వరగా స్వీటీని టాక్సీలో కూర్చోబెట్టి తను టాక్సీలో కూర్చోబోతూ ఉంటే అప్పుడు సంజయ్ సమీరతో మళ్లీ మాట్లాడుతూ, హైదరాబాద్లో మీకు ఏది కావాలన్నా సరే ఒక్క పేరు గుర్తుపెట్టుకోండి, రావు అండ్ కౌ. ఎవరిని అడిగినా సరే వెంటనే తీసుకొచ్చి మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక టాక్సీ అక్కడి నుండి బయలుదేరబోతూ ఉండగా సంజయ్ టాక్సీని ఆపి విండో డోర్ దగ్గరకొచ్చి సమీరతో, అరే మిస్, మీ పేరైనా చెప్పాలండి. కానీ సమీర ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంజయ్ మాత్రం సమీరని అలా చూస్తూ ఉండిపోయాడు. సమీర తన తండ్రి గోపాల్ ఇంటికి చేరుకుంది. సమీరని చూడగానే తన తండ్రి, నువ్వు వచ్చేసావా? మరి సంజయ్ ఎక్కడా? సమీర తన తండ్రి మాటలకు సమాధానం చెప్పకుండా, ఇప్పుడైనా చెప్తారా ఇంత అర్జెంటుగా నన్నెందుకు పిలిపించారో? అప్పుడు సమీర తండ్రి తడబడుతూ, నువ్వు 2 పేపర్స్లో సంతకం చేయాలి. ఏంటా పేపర్లు? నువ్వు సంజయ్ విడిపోయి 6 ఏళ్ళు అవుతోంది. నువ్వు నీ జీవితంలో హ్యాపీగా ఉన్నావు. సంజయ్ కూడా తన జీవితంలో ముందుకెళ్లాలనుకుంటున్నాడు. కాబట్టి మీరిద్దరు విడాకులు తీసుకోవడం మంచిది. నువ్వు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం చేయాల్సిందే. నేను ఒప్పుకుంటాను. ఎక్కడ సంతకం పెట్టాలి? సమీర తండ్రి ఆమెకు డైవర్స్ పేపర్స్ ఇవ్వగా సమీర ఎటువంటి ఆలోచన లేకుండా వాటిపై సంతకం చేసి ఇలా అంది, నాన్న, సంజయ్ వాళ్ళ నాన్నకు మేము విడాకులు తీసుకోవడం ఇష్టం లేదన్నారు, మరి ఆయన దీనికి ఒప్పుకున్నారా? ఆ ప్రశ్నకు సమాధానంగా ఆమె తండ్రి, బహుశా నువ్వు సరిగ్గా వినలేదేమో. నేను 2 పేపర్ల మీద సంతకం పెట్టాలని చెప్పాను. ఒకటి విడాకుల పేపర్స్, ఇంకొకటి వాళ్ళ నాన్నగారి కోసం అని చెప్తూ సమీర తండ్రి ఇంకొన్ని పేపర్స్ ని సమీరకిచ్చాడు. సమీర ఆ పేజీలను ఒక్కొక్కటిగా చదవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఆమె కాళ్ల కింద నేల కంపించింది. కోపంతో రగిలిపోయింది. ఆమె తన తండ్రితో, ఛీ, ఒక తండ్రిగా మీరు ఈ పేపర్లపై సంతకం చేయమని నన్నెలా అడుగుతున్నారు? సంజయ్ వాళ్ళ నాన్న
ఈ కండిషన్ పెడితే మీరు ఒప్పుకున్నారా? నాకిప్పుడు అర్థమైంది. లావుగా ఉన్న నన్ను వాళ్ళ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి అప్పుడెందుకు ఒప్పుకున్నారో నాకిప్పుడు అర్థమైంది. అయితే సంజయ్ వాళ్ళ నాన్న ఎలాంటి షరతు పెట్టాడు, ఆ పేపర్స్ లో అసలు ఏం రాసుంది, సంజయ్ వాళ్ళ నాన్న అప్పట్లో పెళ్లికెందుకు ఒప్పుకున్నాడు, అసలు సమీరా ప్రెగ్నెన్సీ రహస్యం ఏంటి? సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం, వినండి బెస్ట్ ఆడియో సిరీస్ రంగీలా.